హాయ్ అండి. వెల్కమ్ టు చిక్కంపొడి రెసిపీస్. నేను మీ దుర్గా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒరుగులతో పప్పు. ఎప్పుడు మామిడికాయ పప్పు, ఇంకా చాలా రకాల పప్పు చేస్తూ ఉంటాం కదా! కానీ సమ్మర్‌లో మనం చేసుకునే ఈ ఒరుగులతో పప్పు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది పక్కా కొలతలతో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కొత్తగా చేసేవారైనా, కొత్తగా పెళ్ళైన వారైనా, బ్యాచిలర్స్ అయినా ఎవ్వరైనా సరే ఈజీగా చేసేయొచ్చు. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులో నేనొచ్చేసి ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకున్నానండి. ఈ కప్పుకి సరిపడా పులుపు, వాటర్ అనేది పోసుకుంటే పప్పనేది మనం ఎలా చేసినా గానీ టేస్టీగా వస్తుంది. పక్కా కొలతలతో మీకిప్పుడు పప్పు అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఇలా 2, 3 సార్లు ఈ పప్పును కడిగేయండి. ఇందులో ఉన్న తెల్ల పొట్టంతా కూడా పోతుంది. ఇలా పోయిన తర్వాత ఈ వాటర్ మొత్తం వంపేసి ఇవండి ఇవొచ్చేసి బొరుగులనమాట. ఆల్రెడీ ఈ వీడియో అనేది నేను పెట్టాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ కూడా ఇస్తాను చూసేయండి. ఈ ఒరుగులు వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒరుగులు అనేవి కొలిచి వేసుకోండి. ఒక కప్పు పప్పుకి వచ్చేసి ఒక కప్పు వరకు ఒరుగులు వేసుకొని మీరు పులుపు తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఒక 4 పొడవుగా చీల్చి వేసేయండి. ఇందులోనే రాళ్ళ ఉప్పు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే పసుపు వచ్చి ఒక హాఫ్ టీ స్పూను, కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీరు కారం తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో వాటర్ వచ్చేసి ఇప్పుడు మన అరచేతికి మధ్య వేళ్ళు ఉంటాయి కదండీ! ఆ మధ్య వేళ్ళ వరకు వాటర్ పోసుకున్నారంటే పప్పు అనేది కరెక్ట్‌గా కుక్ అయిపోతుంది. అదే మీకు క్వాంటిటీలో చెప్పాలి అంటే మనకి ఒక కప్పుకి పప్పుకొచ్చేసి 6 కప్పుల వరకు వాటర్ పోసుకుంటే కరెక్ట్‌గా సరిపోతాయి. నేనైతే చేతి కొలతతోనే వేశానండి. ఇప్పుడు లాస్ట్‌గా ఇందులో మెంతి పౌడర్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి. మెంతి పౌడర్ యాడ్ చేయడం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 8 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ అవ్వనివ్వండి. 8 విజిల్స్ వస్తే మనకి పప్పు అనేది కరెక్ట్‌గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మీకు విజిల్ తీసి చూపిస్తా చూడండి. ఇదిగోండి పప్పు అనేది మనకి ఇలా ఉడుకుతుందనమాట. చాలామంది ఒరుగుల్ని వేడి నీళ్ళల్లో నానబెట్టి వేస్తారు. అలా వేసే పని లేదండి. ఇలా డైరెక్ట్‌గా ఈ కుక్కర్‌లో వేసేయొచ్చు. వేరే ఉడికించి వేసే పని లేకుండా డైరెక్ట్‌గా ఇందులో వేసేసి, ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని పప్పు గుత్తితో ఈ మొత్తం పప్పు అంతటిని కూడా ఎనిపేసుకుందాం. మీకు పప్పు ఇందులోనే మెత్తగా అయిపోవాలి అంటే ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఇంకొక 2 విజిల్స్ వస్తే సరిపోతాయండి. మొత్తం 10 విజిల్స్ అయితాయి. ఇగో చూడండి పప్పు అంతా కూడా మనకి ఇలా మెత్తగా అయిపోతుందనమాట. ఇలా అయిపోయిన పప్పులో ఇప్పుడు పోపు పెట్టుకొని ఇందులో వేసేయండి. ఇలా వేసేసి మొత్తం కలిపేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసి ఇచ్చేసారంటే లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఇది మామిడికాయ ఒరుగుల పప్పా అని కూడా అనరనమాట. మామిడికాయ పప్పులాగే ఉంటుంది. అంతకంటే రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుందాం. ఇలా సర్వ్ చేసి ఇచ్చేసారంటే లొట్టలేసుకుంటూ తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సమ్మర్ స్పెషల్ ఒరుగుల పప్పు అనేది రెడీ చేసుకొని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజ్‌ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.